హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పిస్తోంది. హైడ్రా, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వెలిసిన కట్టడాలను కూల్చివేసింది. గండిపేట సహా పలు ప్రాంతాల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీసు వ్యవస్థలతో కలిసి సమన్వయంగా సమర్థవంతంగా పనిచేసేలా రూల్స్ రూపొందించారు. ఇప్పుడు ఈ హైడ్రా ఆక్రమణదారులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. కట్టడాలు ఉన్నాయని తెలిస్తే చాలు అక్కడికి వెళ్లి ఆ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. తాజాగా గండిపేట పరిసర ప్రాంతాల్లోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్లలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేశారు. భవన యజమానులు వాగ్వాదానికి దిగి కూల్చివేతలను అడ్డుకోవడంతో పోలీసుల సహాయంతో వారిని అక్కడి నుంచి పంపించి వేసి నిర్మాణాలను నేలమట్టం చేశారు. మోకిళ్ల, చేవెళ్ల, రాజేంద్రనగర్, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గండిపేట చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. ఈ ప్రాంతాల్లో పలు గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు, కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్స్ విలేజ్లను నిర్మించారు. ముందుగా ఆయా వాటిల్లో ఉన్న సిబ్బందిని బయటికి రావాలని పిలిపించి లోపల ఉన్న ఫర్నిచర్ను తక్షణమే బయటికి తీసుకుని రావాలని కూల్చివేతలు చేపడుతున్నామని చెబుతున్నారు. ఆ తర్వాత వరుసగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గండిపేట, చేవెళ్ల ప్రాంతాల్లో ఉన్న పలు నిర్మాణాలు కూల్చివేశారు.